Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. విత్ ఏపీ యూనివర్సిటీ కోసం మాట్లాడదాం. సో ఇలాంటి కాలేజ్ చదువుకుంటే మనకి ఎంత ప్యాకేజ్ ఆఫ్ శాలరీ వస్తుంది? నిజంగా ఇలాంటి కాలేజ్ మంచివా? సో ఈ కాలేజ్ మంచిదా లేకపోతే గవర్నమెంట్ యూనివర్సిటీస్ మంచిదా మనకి? సో ఇలాంటి కాలేజ్కి ఎలా అప్లై చేసుకోవాలి? సో కౌన్సిలింగ్ ద్వారా వీటికి సీట్స్ ఇస్తారా? ఇలాంటి కాలేజ్ మనకి ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ అంటే ఫ్రీ సీట్ మనకు వస్తుందా? నిజంగా ఇలాంటి కాలేజ్లో 1000 సీట్స్ ఉన్నాయా? ఏంటి ప్రూఫ్? అండ్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి? సో విట్ ఏపీ బెస్టా లేకపోతే చెన్నైలో ఉన్న విట్ బెస్టా? సో ఇలాంటి డీటెయిల్స్ ఎన్నో ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇస్తాను స్టూడెంట్స్. వీడియోలో కూడా చాలా విషయాలు చెప్తాను, ట్రై చేస్తాను స్టూడెంట్స్, అండ్ షార్ట్లో ఫినిష్ చేస్తాను. మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కట్ ఆఫ్స్ చూపిస్తాను, లాస్ట్లో మీకు కట్ ఆఫ్స్ ఉంటాయి. సో అది మైండ్ పెట్టుకోండి. ఓకే, సో విట్ ఏపీ సంబంధించి ఇవి మనం డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవాలి. వీటికి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, కానీ గవర్నమెంట్ త్రూ కూడా కౌన్సిలింగ్లో పెడుతున్నారు సీట్స్ అనేవి. అంటే కౌన్సిలింగ్ ద్వారా కూడా మనం అప్లై చేసుకుని ఇలాంటి విట్ ఏపీ యూనివర్సిటీస్ మనం సీట్ సాధించవచ్చు. సో కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఫీజు రీఇంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఫ్రీగా సీట్ వస్తుంది. 1 రూపీ పే చేయవలసిన లేకుండా ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీలు చదువుకోవచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించి విట్ ఏపీ మంచిదా అంటే యా మంచిది. కాలేజ్ చదువుకున్న స్టూడెంట్స్కి ప్యాకేజ్ విషయం దోకాలేదు. కాలేజ్ మంచిది అంటే యా మంచిది. ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందంటే వస్తుంది, ఫ్రీ సీట్ వస్తుంది. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. సో గవర్నమెంట్ యూనివర్సిటీతో పోల్చుకుంటే ఈ కాలేజ్ మంచిది అంటే యా చాలా మంచిది. గవర్నమెంట్ యూనివర్సిటీతో పోల్చుకుంటే ఈ కాలేజ్ మంచిది. ఎందుకు మంచిది అంటే యాక్చువల్గా గవర్నమెంట్ యూనివర్సిటీస్ మంచివి రియల్గా చెప్పాలంటే, బట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే స్టూడెంట్స్కి రియల్గా ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరైతే ఈ ఒక కాలేజ్ చదువుకున్నారో వాళ్ళకి మంచి మంచి జాబ్స్ వస్తే కాలేజ్కి మంచి పేరు వస్తుందని చెప్పేసి వీళ్ళే జాబ్స్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చి పిల్లలకి జాబ్స్ ఇప్పిస్తారు. దాంతో వీళ్ళ కాలేజ్కి మంచి నేమ్ వస్తుంది. ఆ నేమ్తో ఇంకా అడ్మిషన్స్ అవుతాయి. సో మంచిగా వాళ్ళు ఇంకా ఫీజెస్ వైజ్గా కానీ సో వాళ్ళు ఇంకా నేమింగ్ కానీ వాళ్ళ బ్రాండింగ్ కానీ పెంచుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది గవర్నమెంట్ యూనివర్సిటీతో పోల్చుకుంటే కొంచెం బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే పిల్లల మీద కొంచెం స్పెషల్ ఫోకస్ అయితే చేస్తారు. సో అటానమస్తో పోల్చుకున్న నాన్ అటానమస్తో పోల్చుకున్న సో ప్రైవేట్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్. సో చెన్నైలో ఉన్న వాటితో పోల్చుకుంటే మాత్రంకి ఇది కొంచెం తక్కువ, చెన్నైది మాత్రం కొంచెం ఎక్కువ. సో ఇలాంటి కాలేజెస్లో మీరు డైరెక్ట్గా వెళ్తే మాత్రకి 2.5 lakh అయితే మినిమంగా ఫీజు అయితే ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అటు ఇట్లా అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. సో ఇంకా ఎక్కువే ఉండొచ్చు, సిచ్యువేషన్ బట్టి డిమాండ్ కూడా చేస్తారు. సో ఇలాంటి కాలేజెస్లో మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్ ద్వారా వెళ్తారో మీకు ఫ్రీగా అయితే సీట్ వస్తుంది స్టూడెంట్స్. మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటే ఫ్రీగా అయితే వస్తుంది. సో ప్రైవేట్ యూనివర్సిటీ కంపారిజన్ చేస్తే మీకు గవర్నమెంట్తో పోల్చుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ మీకు. సో కట్ ఆఫ్స్ వైజ్గా కూడా మీకు ఛాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. మరి ఏమి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చాలా మంచి ర్యాంక్ వస్తే కానీ వాళ్ళకి సీట్ రాదు. దీంట్లో అలా కాదు, పర్వాలేదు. మంచి కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చిన అంటే పెద్ద ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది స్టూడెంట్స్. ప్లేస్మెంట్స్ వైజ్గా మాత్రంకి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. 40 lakhs 50 lakhs దాకా ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్స్ అయితే కళ్ళు మూసుకుని ఇలాంటి కాలేజ్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ సిఎస్సికి 1000 సీట్స్ ఉన్నాయి. యా నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను, కట్ ఆఫ్స్ కూడా చూపిస్తాను స్టూడెంట్స్. టోటల్గా 949 స్టూడెంట్స్కి సీట్ ఆర్డర్ చేశారు, షాక్ అవ్వకండి. సో 949 స్టూడెంట్స్కి సిఎస్సి మాత్రమే నేను మాట్లాడుతున్నాను, కంప్యూటర్ సైన్స్ మాత్రమే. ఇక్కడ చూడండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మీరు ఇక్కడ ఈ లింక్ ఇస్తాను, లింక్ ఓపెన్ చేయగానే మీకు కనిపిస్తుంది. కాలేజ్ నేమ్ సెర్చ్ చేయొచ్చు, దాని తర్వాత గ్రూప్ చూస్తే చూడండి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగా లేకపోతే కంప్యూటర్ సైన్స్ బిజినెస్సా లేకపోతే మెకానిక్సా, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎంత ఎంటిటీస్ కావాలో ఇక్కడ చూపిస్తారు. 10, 25, 50, 100. సో 100 కావాలంటే 100 క్లిక్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఇంతమందికి మీకు ఇచ్చారు. వీటి కట్ ఆఫ్స్ అనేవి మీకు చూపిస్తాను చూడండి స్టూడెంట్స్. మీకు కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, 1 మీద క్లిక్ చేస్తాను అంటే ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోయాను. సో ఫస్ట్ పేజ్ చూస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 కాన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ బీసీఏ క్యాస్ట్ ఉంది, చూడండి క్యాస్ట్ ఏంటి, బీసీఏ ఉంది. సో బీసీఏ ఉంది. ఇక అలాటెడ్ కేటగిరీ మాత్రం ఓసీ ఎందుకు వచ్చిందంటే బీసీఏలో సీట్స్ అయిపోతే ఓసీ సీట్స్ అనేవి ఇతనికి ఇచ్చారు కాబట్టి క్యాస్ట్ అలా వస్తుంది. ఓకే, టెన్షన్ తీసుకోకండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ క్యాండిడేట్కి 6371 ర్యాంక్ వచ్చిన అతనికి ఇచ్చారు బీసీఏ. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మీ ర్యాంక్ వైజ్గా చెక్ చేసుకోండి, దగ్గరగా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రం కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా సరే సీట్స్ అనేవి అలాట్ చేస్తాం స్టూడెంట్స్. చూసుకోండి,
మీకు దగ్గరలో నియర్గా కట్ ఆఫ్స్ ఉంటే అప్లై చేసుకోండి, లేకపోయినా అప్లై చేసుకోండి. సో ప్రతి కట్ ఆఫ్ చూసుకోండి, దాన్ని బట్టి నియర్గా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. 101 సో కట్ ఆఫ్స్ కోసం లేటెస్ట్ ప్రజెంట్ కట్ ఆఫ్స్ ఇవి. హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కట్ ఆఫ్స్కి ఏ కాలేజ్ కావాలో ఖచ్చితంగా మెన్షన్ చేయండి.